హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఇంకా అర్థం కాని పరిస్థితులలో డిఎస్సి అభ్యర్థులైతే ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే డిఎస్సి పైన ఒక స్పష్టత అయితే ఇవ్వటం లేదు. సో ఈసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అనేటువంటి వార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది, మరి డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనేటువంటి అస్పష్టతతో చాలా కన్ఫ్యూజ్తో డిఎస్సి అభ్యర్థులైతే ఉన్నారు. మరి ఒక న్యూస్ పేపర్లో డిఎస్సి పరీక్షలు వాయిదా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఒక ఆర్టికల్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మొదలు కావాలి. యాక్చువల్గా అయితే మార్చి 30th నుంచి షెడ్యూల్ ప్రకారం కావాలి. సో 30th నుంచి ఇంపాసిబుల్. సో ఆల్మోస్ట్ మనకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే 100% అయితే స్టార్ట్ కావు. సో ఈసీ నుంచి రానటువంటి స్పష్టత, సెంటర్ల ఎంపిక కూడా ప్రారంభమే కాలేదు. టెట్ రిజల్ట్ కూడా రాలేదు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వటం లేదు. ఏదో ఒకటి క్లారిటీ, అంటే ఎగ్జామ్స్ జరుగుతాయా ఎగ్జామ్స్ జరగవా అనేటువంటి ఏదో ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఎటువంటి స్పష్టత రాకపోవడం వల్ల డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రిపేర్ కావాలా వద్దా, ప్రిపేర్ కాకపోతే ఇన్ కేస్ రీషెడ్యూల్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం కదా అనేటువంటి ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం ఒక న్యూస్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ ప్రకారము ఇక్కడ ఒక్కసారి చూడండి. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే, ఇప్పటికైతే ఈసీ నుంచి అనుమతి లభించలేదు కాబట్టి చాలా వరకు అభ్యర్థులు పోస్ట్పోన్ అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది కూడా అక్కడ క్లియర్గా రాశారు. అనుమతి రాకపోతే మాత్రము ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులైతే భావిస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ నిర్వహించే ఒక పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈరోజు నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది మనకు, ఓకేనా. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా. యాక్చువల్గా అయితే ఏప్రిల్ 13న జరగాల్సినటువంటి పరీక్ష మే 25కు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూద్దాం డిఎస్సి కూడా ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా పోస్ట్పోన్ అవుతాయా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. బట్ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ప్రిపేర్ అవుతూ ఉండండి. సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. ఈ ఒక్క వర్డ్ అయితే మనము చెప్పగలము. బట్ రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒకటి త్వరగా నిర్ణయం తీసుకుంటే సో డిఎస్సి అభ్యర్థులు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని మాత్రము చెప్పగలము. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.